మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆయన గుంటూరు నగర పర్యటనకు ముందు నుంచే పోలీసులు కఠిన చర్యలకు దిగారు. నగరానికి నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. వాహనాల తనిఖీలు, అనుమానితులపై నిఘా వంటి చర్యలతో నగరమంతా భద్రతా వలయంలోకి వెళ్లింది. జగన్ పర్యటనలో పాల్గొనకుండా అడ్డుకునే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. కొందరిని ముందస్తుగా హెచ్చరించడం, మరికొందరిని చెక్ పోస్టుల వద్ద నిలిపివేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలన్నీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయినా కూడా జగన్ కోసం వేలాదిగా జనం తరలి వస్తున్నారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు ఉన్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు, నేతలు వెనకడుగు వేయడం లేదు. జగన్తోనే అన్న నినాదంతో అభిమానులు స్వచ్ఛందంగా చేరుకుంటున్నారు. ఈ దృశ్యాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఓవైపు భద్రత పేరుతో కఠిన చర్యలు, మరోవైపు ప్రజల నుంచి వెల్లువలా వస్తున్న మద్దతు. ఈ రెండింటి మధ్య జగన్ పర్యటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అష్టదిగ్బంధనాల మధ్యను తగ్గేదలే అన్న సందేశాన్ని వైసీపీ శ్రేణులు గట్టిగానే వినిపిస్తున్నాయి.